హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను మరికొన్ని విషయాలతో వచ్చానండి. చూడండి, ఇదేంటో చూసారా? ఇది చిలకడ దుంప కదండి. చిలకడ దుంప చాలా ఆరోగ్యకరమైన దుంప అండి. మనకి ఇందులో చాలా పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మనకి డైజెషన్, జీర్ణశక్తి అది మెరుగుపరుస్తుందండి. దానివల్ల ఇది మలబద్ధకం వంటివి నిరోధిస్తుందండి. ఇదైతే మీరు తప్పకుండా అందరూ తినండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో అయితే ఇదైతే చక్కెర స్థాయిని కూడా మన కంట్రోల్లో పెడుతుందంటండి. మనకి చిన్నపిల్లలకైతే అసలు ఇలాంటివన్నీ పెట్టాలండి ఈ దుంపలు. ఎందుకంటే దీనివల్ల మన బ్రెయిన్కి కూడా మంచిదండి. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి. ఇదైతే మనకి ఈజీగానే దొరుకుతుంది కదండి. ఈ రోజుల్లో అయితే మనం అవన్నీ కాస్ట్లీ పళ్ళు, కాయగూరలు అవన్నీ కొనుక్కొని తింటున్నామండి. అవన్నీ ఎందుకండి? మనకి దొరికాయి, మన లోకల్లో దొరికాయి. ఇలా మన చౌకగా కూడా దొరుకుతాయి కదండి. ఇవైతే ఈ దుంప కాయగూరలు అన్నింటినీ తప్పకుండా తినాలండి ఫ్రెండ్స్. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి. దీంట్లో ఉన్న పొటాషియం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో చేస్తుందటండి. ఫైబర్ వల్ల అయితే మనం తెలుసుకున్నాం కదండి. ఫైబర్ వల్ల మలబద్ధకం అవన్నీ కూడా నివారించుకోవచ్చండి. పీచు పదార్థం ఉంటుంది కదండి. దానివల్ల కాల్షియం కూడా ఉంటుందంటండి. చూసారా ఎన్ని ఉన్నాయో? కాల్షియం ఉండడం వల్ల ఎముకలకు కూడా మంచిదే కదండి. విటమిన్ సి కూడా ఉందంట. విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా పెరుగుతుందంటండి. మన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. దానివల్ల క్యాన్సర్తో పోరాడే శక్తి కూడా వస్తుందండి. ఈ విటమిన్ ఏ ఉంటుంది అంటండి ఇందులో ఉండడం వల్ల కళ్ళకి, చర్మ సౌందర్యానికి కూడా, చర్మానికి కూడా చాలా మంచిదంటండి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి వీటి వల్ల. మన గుండె కూడా గుండెకి కూడా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తప్పకుండా మీరందరూ, మహిళలు అందరూ, పిల్లలు అందరూ, పెద్దవాళ్ళు అందరూ తినండి. ఎందుకంటే ఇందులో పిండి పదార్థం వల్ల కొంచెం ఎక్కువసేపు వరకు ఆకలి కూడా వేయదండి. దీనివల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు మీరు తినడం వల్ల ఎక్కువసేపు వరకు ఆకలి వేయదండి. దానివల్ల వెయిట్ లాస్ అవుతాం కదండి. అలా కూడా ఉపయోగించవచ్చండి మీరు. తప్పకుండా ఇవన్నీ మీరు ఈ చిలకడ దుంపలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందంటండి. దానివల్ల క్యాన్సర్తో పోరాడే శక్తి కూడా వస్తుంది కదండి. మనం ఇమ్యూనిటీ పెరిగి ఏ జబ్బు వచ్చినా మనం దాన్ని పోరాడే శక్తి కలుగుతుందండి. ఇదైతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చంటండి. అదేం ఇబ్బంది ఉండదంటండి. తప్పకుండా మీరందరూ కూడా శుభ్రంగా ఈ చిలకడ దుంపల్ని వారానికి ఒకసారైనా వండుకోండి. ఓకేనండి. ఉడకపెట్టుకొని తినండి. ఈ చిలకడ దుంపలు ఉడకపెట్టే కంటే కాల్చుకొని తింటే ఇంకా బాగుంటాయండి. అయితే ఉడకపెట్టుకొని కూడా తినచ్చండి. మెత్తగా చేసి పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది కదండి. వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఇది తినడం వల్ల పిల్లలు కూడా బరువు పెరుగుతారండి. కొంచెం నీరసంగా పిల్లలు తక్కువ బరువు, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా పిల్లలకి ఇది పెడితే కొంచెం బరువు పెరుగుతారండి. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ఈ చిలకడ దుంపలు తినడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి కదండి. అయితే మన చర్మానికి కూడా చాలా మంచిదంటండి. చూడండి, వయసు అయ్యే కొద్దీ ముడతలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి. వయసు రీత్యా వస్తాయి కాబట్టి వాటిని కూడా ఈ తినడం వల్ల రాకుండా నిరోధిస్తుందండి. చర్మం మీద ముడతలు, స్కిన్ డ్రై అయిపోవడం అలా ఉంటుంది కదండి. ఇది తినడం వల్ల ఆరోగ్యంగా, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. వల్ల కంటికి కూడా చాలా ఆరోగ్యం వస్తుందంటండి. కంటి చూపును మెరుగుపరుస్తుందంట. దీంట్లో ఉన్న విటమిన్స్ వల్ల కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందండి. దీంట్లో ఉన్న కాల్షియం వల్ల మన పళ్ళుకి, మన ఎముకలకి కూడా చాలా బలాన్ని చేకూరుస్తుందంటండి. తప్పకుండా మీరందరూ చిలకడ దుంపలు తినండి. పిల్లలు కూడా పెట్టండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే పెడుతూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందంటండి. దానివల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు, వాటిని పోరాడే శక్తి కూడా వస్తుందండి. తప్పకుండా మీరు అసలు చేయకుండా మీరు తప్పకుండా తినండి. మహిళలు అయితే కంపల్సరీ తినండి. ఈ రోజుల్లో అయితే ఈ క్యాన్సర్లో ఎక్కువ బాధపడుతున్నాం కదండి. మీరందరూ కూడా తప్పకుండా తినండి. ఈజీగానే చేసుకోవచ్చు కదండి. ఇదైతే ఈజీగానే ఉంటుంది కదండి. ఈ చిలకడ దుంపల్ని తప్పకుండా తినండి. అందరూ తినండి. మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ తినండి. అందరూ ఆరోగ్యం చాలా మేలు చేస్తుందండి. దీన్ని కూడా మనం ఇంట్లోనే సులువుగా పెంచుకోవచ్చు. ఎందుకంటే బయట
కొంచెం చిన్న చిన్న ఈజీగానే మనం ఇంట్లో పెంచుకోవచ్చు కాబట్టి మనం ట్రై చేయొచ్చండి ఇంట్లోనే. కుండీల్లోని కింద అయితే కింద వేసుకోవచ్చండి, ఇలాగా డాబాల మీద కుండీల్లో కూడా వేసుకోవచ్చండి. ఏమీ లేదండి, మనం దీన్ని ఈ చిలకడ దుంప ఉంటుందండి, దీన్ని తీసుకొచ్చి మనం మట్టిలో పాతుకుంటే, మట్టిలో ఇలాగా తీసి అందులో పాతుకుంటే అండి దీనికి వచ్చేస్తాయండి వేర్లు, వచ్చేసి ఒక తీగలా వస్తుందండి. మీకు చూపిస్తానండి. చిలకడ దుంప ఉంది కదండి, దీన్ని నేను ఇందులో వేసానండి. ఇందులోని అయితే ఉండిపోయినాయండి, 2-3 చింతకడ దుంపలు ఉండిపోయినాయి. చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఫోన్లే అసలు ట్రై చేద్దామని ఇందులో వేసానండి. వేస్తే చూడండి మొక్క, ఇది చిలకడ దుంప మొక్క అండి. తీగ చూసారా ఎలా వచ్చిందో చూడండి, తీగ ఇదిగోండి చిలకడ దుంప తీగ అనమాట అండి. తీగ వస్తుందండి ఇలాగా, చూసారా ఈజీగానే వస్తుందండి. దీనికి అసలు మెయింటెనెన్స్ కూడా అక్కర్లేదండి, బాగానే ఈజీగానే పెరిగిపోతుందండి. మనకి కొంచెం మట్టిలో మంచి బలమైన పోషకాలు వేసుకొని ఇలాగా ఇలా వేసుకుంటే అండి, చూసారా తీగ ఎంత పెద్ద అయిపోయిందో అండి. అసలు నేను దానికి ఏమి వేయట్లేదు కూడానండి, ఏదో ఆ మట్టిలో ఉన్న బలంతోనే అలా బాగానే పెరిగిపోయింది. కింద వేసుకుంటే ఇంకా మంచిదండి, కుండీల్లో కాబట్టి మనకి ఏదో ఒకటి మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి కదండి. చూడండి ఇలా చిలకడ దుంప మొక్క ఎలా పెరిగిందో, ఇలా తీగండి, ఇది తీగ చూడండి ఎంత పైకి ఎలా పెరిగిపోయిందో. దీనికి పొలంలో వచ్చే కొమ్మలు వస్తాయండి, కొమ్మలు వచ్చి అలాగా పెద్దది అయ్యేసరికి కింద దుంపలు పెరుగుతాయండి. దుంపలు పెరిగి చిలకడ దుంపలు రెడీ అవుతాయండి. నేను ఈసారి మీకు చూపిస్తానండి తీసి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇలా చిలకడ దుంపని మీ ఆహారంలో భాగం చేసుకొని ఇలా పెంచుకోండి, ఇంట్లో పెంచుకోండి. అదొక ఆనందం కదండి, అలా ఇంట్లో పెంచుకొని మనం తింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుందండి. తప్పకుండా మీరందరూ కూడా పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతేనండి. బాయ్.